హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన ఎంతో ఈజీ ప్రాసెస్తో ఎగ్ బిర్యానీ అయితే చేసేసుకున్నాం. ముందుగా ఈ ఎగ్ బిర్యానీకి 4 ఎగ్స్ తీసుకొని అందులో కొంచెం గల్లుప్పు వేసేసుకొని సరిపడా వాటర్ పోసేసుకొని అయితే ఎగ్స్ అనేది బాయిల్ చేసేసుకుందాం. ఇవి బాయిల్ అయ్యేలోపు మనం ఈ బిర్యానీకి కావాల్సినవి మొత్తం బిర్యానీ మసాలాలన్నీ తీసేసుకుందాం. ఇలా తీసేసుకొని ముందు ఈ మసాలాలన్నీ చిన్నగా పౌడర్ అయితే చేసేసుకోవాలి. బిర్యానీ ఆకులు పక్కకు తీసేసి ఇట్లా మొత్తం అన్నీ వేసేసుకొని మనం మెత్తగా పౌడర్లా అయితే దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మెత్తగా అయితే సరిపోతుంది. ఇలా దంచేసుకొని అయితే మనం ఒక గిన్నెలోకి తీసేసుకొని మూత పెట్టేసి అయితే పక్కన పెట్టాలి. మూత పెట్టకపోతే ఏంటంటే ఈ మసాలా ఫ్లేవర్ అనేది అయితే బయటకు పోతుంది. సో మూత పెట్టేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఇందులోకి కొంచెం అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ, ఒక 2 టమాటాలు అయితే తీసుకొని మెత్తగా పేస్ట్లా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. చాలా మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఈ బిర్యానీలోకి ఒక ఉల్లిపాయ, ఒక 10 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకేసుకోవాలి. ఈలోపు ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి. సో వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసేసి పక్క తీసేయాలి. ఎగ్స్ చల్లారేలోపు మనం రైస్ తీసేసుకొని శుభ్రంగా అయితే 3 సార్లు వాష్ చేసేసుకొని మనం ఏదైతే బిర్యానీ చేస్తామో నేను కరెంట్ కుక్కర్లో చేస్తాను. అందులో అయితే ఈ రైస్ అనేది వేసేసుకున్నాను. దానికి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసేసి అందులో మనం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే నాననివ్వాలి. ఈలోపు మనం ఎగ్స్ చల్లారిపోయినాయి కాబట్టి వాటిని కూడా ఇట్లా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఎగ్స్కి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. సో ఇట్లా చాక్తో అక్కడక్కడ అయితే వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు అయితే పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక మనం బిర్యానీ ఆకు పక్క తీసేసాం కదా, అవిను మరాఠీ మొగ్గ కూడా నూనెలో వేసేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇట్లా వేగాక మనం ఆల్రెడీ పేస్ట్ పట్టుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి టమాటో పేస్ట్, అది కూడా ఇందులో వేసేసి కొంతసేపు బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇలా వేగాక ఇప్పుడు మనం ఇందులో ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం బిర్యానీలో యాడ్ చేసాం కాబట్టి ఇందులో కొంచెం తగ్గించి అయితే వేసుకోవాలి. ఉప్పు, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే మళ్ళీ వేగనివ్వాలి. ఇలా 2 నిమిషాల తర్వాత అయితే మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ కూడా ఇందులో వేసుకోవాలి. ఈలోపు మనం కొంచెం 1 గ్లాస్ వాటర్ అనేది అయితే యాడ్ చేసేసుకొని మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదా మసాలా, అది కూడా ఇందులో వేసేసాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేసుకొని మనం ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ ఇందులో వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసేసుకొని ఉప్పు అవి సరిపోయినా లేదో చూసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఈలోపు మనం కొత్తిమీర అయితే కొంచెం 2 సార్లు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాము.
మూత తీసి గ్రేవీ ఎంతవరకు వచ్చిందో ఒకసారి తిప్పుకొని చూద్దాము. సో ఆయిల్ చూసారా పైకి వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా అందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇంకొక 5 నిమిషాలు అయితే మనం కొంచెం దగ్గరికి అవ్వనిద్దాం. ఇలా తిప్పుకుంటూ కొంచెం దగ్గరికి అయితే అవ్వనిద్దాం. ఈ ప్రాసెస్ కొంచెం లాంగ్గా ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇట్లా మధ్య మధ్యలో తిప్పుతూ కలిపేసుకుందాం. మనకు కావాలంటే ఇందులో కొంచెం పుల్లటి పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. సో స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్కర్ ఆన్ చేసి పెట్టాం కదా, ఇట్లా కొంచెం పొంగులా వచ్చేటప్పటికి మనం ఒకసారి కుక్కర్ స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేసి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ గ్రేవీ అంతా ఆ రైస్లో అయితే కలిపేసేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసేసుకొని అయితే ఒకసారి అంతా కలిసేలాగా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్నాక మనం ఉప్పు ఏమైనా పడుతుందో లేదో చూసుకోవచ్చు. లేకపోతే మనం టేస్ట్కి సరిపడా కొంచెం అయితే టేస్టింగ్ సాల్ట్ అయితే వేస్తాను. నేను ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేశాను. ఇప్పుడైతే మనం కుక్కర్ మూత పెట్టేసి స్విచ్ పైకి కొట్టేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు స్విచ్ అయితే పైకి కొట్టేసింది. మనం స్విచ్ కట్టేసి ప్లగ్ పీకేసేసి బిర్యానీ రెడీ అయిపోయిందో లేదో చూద్దాము. చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయిందో బిర్యానీ. ఒకసారి మొత్తం కలిపేసేసుకోవాలి. బాగా స్లోగా కలుపుకోవాలి, లేకపోతే ఎగ్స్ అనేది బ్రేక్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా కలిపేసేసుకొని మనం ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్తో అయితే ఈ బిర్యానీ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంతో ఈజీగా ఎగ్ బిర్యానీ అయితే. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.